హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ బ్లాగ్ అయితే నేను షూట్ చేసి కరెక్ట్గా 1 మంత్ ఎబో అవుతుంది. ఇది దసరా హాలిడేస్కి అయితే మా బాబు ఎటైనా తీసుకెళ్ళమంటే వాళ్ళ డాడీ షో హోటల్కి తీసుకువెళ్ళారు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఋషికొండ దగ్గర గీతం కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం లొకేషన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఎవరైతే రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళ వెహికల్స్ మాత్రమే లోపలికి అలౌ ఉంటుంది. మా 2 వీలర్ అయితే అలౌ లేదు. సో మేము బయటన పార్కింగ్ చేసి ఇంకా ఎంట్రన్స్లో నుంచి మేమైతే వచ్చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ నేను రిటర్న్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో కాబట్టి మా హస్బెండ్ రిటర్న్ బ్యాక్ వచ్చినట్లుంది. సో ఇది నేను రొటేట్ చేసి పెట్టనమాట. సో తర్వాత ఇక్కడ వెళ్ళగానే స్టార్టింగ్ మనకి 3 డాల్ఫిన్స్ అయితే ఉంటాయి. ఇది మనకి డాల్ఫిన్ హోటల్లోనూ కూడా సేమ్ ఇలానే ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ కూడా అలానే ఉంటుంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్ చేపలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు. ఒక సైడ్ అంతా చిన్న చేపలు, ఇంకొక సైడ్ వచ్చేసి పెద్ద షార్క్స్ బ్లాక్వి. సో ఇవన్నీ వచ్చేసి కలర్ ఫిషెస్, గోల్డెన్ ఫిషెస్ ఉంటాయి కదా, గోల్డ్ అండ్ వైట్ ఈ కలర్లోనే ఫిషెస్ ఇవన్నీ. సో ఇటు కాకుండా అటువైపు అయితే పెద్ద పెద్ద బ్లాక్ షార్క్స్ అండ్ గోల్డెన్ ఫిషెస్ కూడా పెద్దవి. సో ఇదంతా చూస్తూ మా బాబు అయితే ఇక్కడ నుంచి అస్సలు కదలకుండా, వాడికి ఈ హోటల్ అందట్లో కన్నా ఇదే బాగా నచ్చిందట. సో వాడైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తూ అలా ఉండిపోతున్నాడు. ఎందుకంటే ఆ నీటిలోకి మనకు అలౌ లేదు. అట్లీస్ట్ కాలు కూడా పెట్టకూడదు అన్నమాట, చేతులు కూడా పెట్టకూడదు, సెక్యూరిటీ ఉంటారు అందరూ. సో ఇక్కడైతే మా బాబు అలా చూస్తున్నాడు చూడండి చేపలు. ఈ క్లైమేట్ ఒకటి కూల్గా ఉండి ఎంత పీస్ఫుల్గా అనిపించిందో ఈ చేపలను చూస్తూ. డే అంతా అక్కడే ఉండిపోవాలి, అంత హ్యాపీనెస్. మేము యాక్చువల్లీ రిటర్న్ వచ్చినప్పుడు ఈ చేపల దగ్గర నించున్నాం. స్టార్టింగ్ వెళ్ళినప్పుడైతే నేను కూడా లంచ్ టైం అయిపోతుందని సో ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఇక్కడ వరకు అయితే నేను చేపలను చూపిస్తున్నాను. సో రిమైనింగ్గా ఇది హోటల్ లోపలికి వెళ్ళినప్పుడు వీడియో చూడండి. ఇంకాస్త లోపలికి వెళ్తే అక్కడ మనకి చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ వరకు కూడా మనకి ఎక్వేరియం ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ట్రాలీ దగ్గర మన సెక్యూరిటీ ఉంటారో అక్కడ మన బ్యాగ్ అన్నది ఇస్తే మన బ్యాగ్ లోపలికి చెక్ చేసి మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది ఎంట్రన్స్ డోరు. సో లోపల చూడండి, లోపలైతే చాలా చాలా బాగుంటుంది హోటల్. సో పీస్ఫుల్గా ఎక్కువగా హడావడి లేకుండా ఉండాలంటే ఇది ద బెస్ట్ ప్లేస్ మాట. పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ, పిల్లల్ని ఎక్కువగా బీచ్కి అక్కడికి తీసుకువెళ్ళి ఆ సాల్ట్ వాటర్లో కన్నా ఇలా ఎంజాయ్ చేస్తే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఇది హోటల్ అంతానా. మా హస్బెండ్ అయితే మా పాపను పట్టుకొని ఉరకబెడుతున్నారు. తనైతే నిద్రకి ఏడొస్తుంది. సో హోటల్ అయితే ఇంత ఇది. ఒక అమ్మాయి వచ్చింది మా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి. సో మా వాడు ఎవరిని ముట్టడం అంటడం అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మేము కూర్చొని లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్ అయితే ఇక్కడ బఫెట్ ఉందండి. బఫెట్లో చాలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం స్టార్టింగ్ సలాడ్స్ మాట. ఈ సలాడ్స్ అండ్ ఇక్కడైతే జ్యూసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మనం కుక్ కూడా చేసుకోవచ్చు, ఏమైనా కుక్ చేసుకోవాలనుకుంటే. సో ఇవి అయితే ప్యూర్ జ్యూసెస్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్లీ మెయిన్ కోర్స్ బిర్యానీస్ ఇవన్నీ. సో ఇన్ని చూపిస్తున్నారు అక్క, మీరు ఏమైనా తీసుకున్నారో అనుకుంటున్నారా, అది కూడా చూద్దిరాగండి. సో ఇది ఒకవైపు అయితే, ఇది రెండో వైపు కుండలోని చేసినవి, పప్పు, కుండ పెరుగు, ఇలా రిమైనింగ్ కుండవి, పెప్పర్స్ అండ్ ఈ ఫైనల్లీ ఇవన్నీ. మా హస్బెండ్ ఏమో మా పాపని పట్టుకొని మా బాబుని పట్టుకున్నారు. నేనైతే ఇలా వీడియో షూట్ చేస్తున్నాను. నాకు అంటున్నారు ఫాస్ట్గా రా, ఏంటి అలా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావు అని. అయినా మనకు సిగ్గు ఉండదు కదా, తిరిగేస్తాం. సో ఫైనల్లీ ఈ డిజర్ట్స్, కేక్స్, లడ్డు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇందులో కేక్ అయితే మా బాబు తిన్నాడు, చాలా బాగుంది కేక్ ఒకటి తీసుకున్నాం మేము. ఇది ఫైనల్లీ మేము ఇక్కడ చూసింది. ఈ ఫుడ్ చాలా ఉంది కదా. సో మేము వెళ్ళిన రోజు అయితే నేను మండే వెళ్ళాను. మండే వెళ్ళడం వల్ల నేను నాన్ వెజ్ తిన్నా. ఇంకా బఫెట్ నాకైతే ఇష్టం లేక నేను జస్ట్ నాన్ అండ్ కాజు, గ్రీన్ పీస్, పన్నీర్, మష్రూమ్ కర్రీ తీసుకున్నాను. సో అది కాకుండా ఒక బౌల్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇది. సో ఇలా అయితే మేము మా లంచ్ని ఫినిష్ చేసాం. మేము లంచ్ చేస్తుంటే మా బుడతడైతే అసలు ఒక్క ముద్ద కూడా తినుకుంటే వాడు అలా నాకు ఇంకొక కేక్ కావాలి అని ఒక కేక్ ఖాళీ చేశాడు. ఇంకొక కేక్ కావాలని మారం చేస్తున్నాడు చూడండి వాడు.
నేను నాన్ పెడితే ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తాడో. మా వాడైతే ఎక్కడికి వెళ్ళినా ఒకటే బాధ, ఐస్ క్రీమ్, స్వీట్స్, లేదంటే ఆ రెండు కాదని ఇంకేమైనా తింటాడు తాగుతాడంటే ఓన్లీ జ్యూసెస్ అంతే. మా బుడ్డన్న అయితే అక్కడ ఒక ఆవిడ ఎత్తుకొని, చాలా బాగా హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయి, నాగాలాండ్ అమ్మాయి. సో ఆ అమ్మాయి మా పాపను ఎత్తుకొని చాలాసేపు ఉంది. మేము లంచ్ చేసే వరకు చక్కగా ఆడిస్తూ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పిల్లలతో వెళ్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదండి. మనం అయితే అసలు ఫుడ్ అన్నది తినలేము, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ ఆ పాప అయితే చాలా చాలా బాగా ఎత్తుకొని నాకు హెల్ప్ చేసింది నేను లంచ్ చేసినంతసేపు. ఫైనలీ మా వాడు అనుకున్నది వచ్చేసింది, పైనాపిల్. అది మా వాడిది కాదులేండి, నాది పైనాపిల్. నేనైతే పైనాపిల్ తాగుతున్నాను, నా ఫేవరెట్ ఫ్రూట్. మా వాడైతే ఒక వాటర్ మిలాన్ తీసుకున్నాడు. ఫైనలీ బిల్ ఎంత అయింది అనుకుంటున్నారా? మేము తిన్న తక్కువ ఫుడ్కి అరౌండ్ 2507 రూపీస్ అయింది. సో ఫైనలీ అంతా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసినప్పుడు మా వాడు అక్కడ ఒక వినాయకుడిని చూసి, మమ్మీ నాకు వినాయకుడు కావాలి, నాకు వినాయకుడు కావాలి, లేదంటే ఆ షాప్లో ఏదైనా కొనమంటాడు. ఏంటి అంటే ఆ షాప్ నచ్చిందట, అది చెప్తున్నాడు. సో అది కాదు, అటు స్విమ్మింగ్ పూల్ ఉంది, పద స్విమ్మింగ్ పూల్ చూద్దామంటే స్విమ్మింగ్కి వచ్చేసి షార్ట్ అడిగారు మాకు. సో ఇంకా తప్పదు కదా, ఒక షార్ట్ తీసుకుందామని మేము స్టోర్లోకి వెళ్ళాం. సో చూడండి, మా వాడికి ఒక షార్ట్ తీసుకున్నాం. మా వాడు ఉన్నదే 4 years. 4 years పిల్లడికి ఈ షార్ట్ 500 అట, 500 అబోవ్ పడింది. సో ఒప్పుకున్న పెళ్ళికి తప్పదు కదా, బేలం వాయించడం. సో మా వాడు ఇంకా పీచి పెడుతున్నాడు, మళ్ళీ ఎక్కడ స్విమ్మింగ్ పూల్కి ఎక్కడికి తీసుకెళ్తామని చెప్పి అక్కడ ఎంజాయ్ చేయిస్తాం. అక్కడ ఇంకొక మేడం అయితే మాకు బాగా సపోర్ట్ చేశారు. ఆవిడ వాళ్ళ పిల్లలు ఇద్దరిని ఆడిస్తున్నారు, ఆవిడ డాక్టర్ ఏదో. సో వాళ్ళతో పాటు మా వాడికి ఆవిడే జాకెట్ అది వేసి, ఆ రింగ్ అది తొడిగి చాలా చాలా సపోర్టివ్. మా బాబుతో మాట్లాడుతూ ఆవిడ చాలా ఫ్రెండ్లీగా, అంటే ఆవిడున్న కల్చర్కి మన కల్చర్కి చాలా దూరం. మనం ఎంజాయ్ చేయాలనుకున్నాం, మనం వెళ్ళాం అంతే. కానీ వాళ్ళ రేంజ్, వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయడం వేరు కదా, మనల్ని టచ్ చేయడం కూడా అనుకోరు ఒక్కొక్కరు. సో ఆవిడైతే మనతో బాగా కలిసి వాళ్ళ అబ్బాయి అమ్మాయితోటి మా బాబు ఆడాడు కదా, ఇంకా చెప్పలేనంత బాగా ఆడాడు. ఇక్కడికైతే ఓన్లీ స్విమ్మింగ్ డ్రెస్ మాత్రమే అలౌ అండి, నార్మల్గా అలౌ లేదు. తనైతే వాళ్ళ పాప బాబు చిన్ను. సో ఇలా అయితే మా బాబు ఆడాడు. ఈ హోటల్ చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫారినర్సే, అంటే ఎక్కువగా ఫారినర్స్ రావడం, లేదా ఎక్కడి నుంచి పంజాబ్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇలా చాలా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు. సో వీళ్ళిద్దరైతే మా బాబుని ఆడించారు కదా, నాకు చాలా చాలా నచ్చింది. మా బాబుని ఫ్రెండ్లీగా రూపేష్ అనుకొని పిలుస్తూ చక్కగా వాళ్ళిద్దరికీ స్విమ్మింగ్ వచ్చు. కానీ మా వాడికి 0% స్విమ్మింగ్ అయితే అస్సలు రాదు. కానీ వాడికైతే వీళ్ళు స్విమ్ చేయడం కూడా చెప్పేవారు, ఇలా చెయ్యు అలా చెయ్యు అని. కానీ మా వాడు వాళ్ళు చెప్తున్నట్టుగా నేర్చుకుంటూ, ఇంకా వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందంటే ఇంకా బ్యాక్ సైడ్ తిరిగి స్విమ్ చేయడం అట. ఇలా ఒకసారి మునిగాడు కూడా, వాళ్ళ డాడీ గబగబా వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ పట్టుకొని లాగారు. చూడండి, ఇలా చేసిన దగ్గర మునిగిపోతాడు, మా హస్బెండ్ వెళ్ళి అవుతారు. సో ఫైనలీ మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మనం ఎలా ఉంటుందంటే దసరా వీడియో, దీపావళికి వీడియో, సంక్రాంతికి ఇలా సెండ్ చేసే పర్సన్ అన్నమాట నేను. ఏది కూడా వేగంగా చేయను. సో ఇదైతే మా వాడి దసరా హాలిడేస్ టైంలోని మేము వెళ్ళింది. ఇది ఎవరైనా వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. హోటల్ రాడిషన్ ఇది వచ్చేసి మన గూగుల్లో అవైలబిలిటీ ఉంటుంది. గూగుల్ ద్వారా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా లంచ్కి వెళ్ళాలంటే ఇలా పీస్ఫుల్గా లంచ్కి వెళ్ళి లంచ్ చేసి వచ్చేవచ్చు. ఈ చెప్పులు చూస్తారు కదా, నాయి ఆన్ మీషో. సో మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడండి. ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం వాడదేలాగా ఫుల్గా భలే ఆడుతున్నాడు. సో ఫైనల్లీ నేనైతే ఆవిడ పక్కన కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టాను చాలాసేపు. సో మాకైతే ఇలా టైంపాస్ అయ్యింది. మా అబ్బాయి అలా టైంపాస్ చేశారు, మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ టైంపాస్ చేశారు. వీడియో తీస్తూ వాళ్ళ ముద్దుల చిలకని ఎత్తుకుంటూ, వాళ్ళ పాపని ఎత్తుకొని అటు ఇటు తిప్పి, సో ఆయనైతే అలా ఎంజాయ్ చేశారు. ఇలా గడిచింది మా దసరా హాలిడేస్లో 1 డే. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ దసరా హాలిడేస్? ఏంటక్క ఎప్పుడో అయిపోయింది దసరా హాలిడేస్ కోసం ఇప్పుడు అడుగుతున్నాం అనుకుంటున్నారా? సారీ అండి, మనం వీడియోస్ సెండ్ చేయడంలో ఈ మాత్రం ఫాస్ట్గా ఉంటామని నేను ఎప్పుడు అనుకోలేదు. సో నేనైతే నా వీడియోని ఇలా షూట్ చేశాను, ఇలా నా హాలిడేస్లో 1 డేని ఇలా అయితే స్పెండ్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై వీడియో. నా వీడియో, ఈ హోటల్లో వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది చెప్పండి. నెక్స్ట్ వీడియో తీసింది నేను లొకేటెడ్ కానీ లొకేషన్, హోటల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు డిఎం చేయండి. నేను వాటి డీటెయిల్స్ అయితే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. లొకేషన్ కానీ ప్రైస్ విషయంలోని అన్ని విషయాల్లోనూ కూడా నేను మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై వీడియో. సో మళ్ళీ ఇంకోసారి హోటల్ నేమ్ పెట్టేశాను. ఓకే గాయస్, ఓకే, బాయ్ బాయ్, సీ యూ లేటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై వీడియో.